డేవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేను గమనించింది ఏంటంటే శ్రీహరి గారికి ఎవరైతే అప్పటి మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారో ఆయన ఇప్పటికీ మీ కుటుంబాన్ని అలాగే ఆయన కాసుకొని మేకప్ మ్యాన్ కాదండి ఆయన మేడం. ఆయన మా మా పిల్లలకి బాబాయ్, ఉమ్, నా తోడు పుట్టిన అన్నానికి సమమం ఆయన భాస్కర్ రెడ్డి. ఉమ్, బాబా పోయినప్పటి నుంచి 14th ఇయర్, దానికి ముందు ఒక 30 years పెట్టుకుంది. ఉమ్, 42 years నుంచి మా ఇంటికి ఒకటే మనిషి ఉమ్, ఆ భాస్కర్ రెడ్డి. మా నాన్న ఆయన మేకప్ మ్యాన్. తర్వాత బాబుకి పెద్ద బాబు చిన్న బాబుకి వచ్చి ఫస్ట్ 2 సినిమాలు ఆయనే చేశారు. ఇప్పుడు నేను ఒక తమిళ సినిమా ఒకటి చేశాను, ఉమ్, తనకి అతనే మేకప్ మ్యాన్. ఉమ్, మా ఇంట్లో ఏదైనా అన్న మా ఇంట్లో నీళ్ళు రాదంటే నాకు తెలీదు, వెంటనే భాస్కర్ నాకే ఫోన్ చేశాను, ఉమ్, అన్న పైపులో నీళ్ళు ఇది కొంచెం టూ మచ్. నేను భాస్కర్ నాకు ఫోన్ చేస్తే వెంటనే అక్కడి నుంచి పంపిస్తారు, మనిషిని పంపిస్తారు. ఉమ్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చి భాస్కర్ రెడ్డి అన్న చూసుకుంటారు. నేను చెప్తే శ్రీహరి లేని లోటు అది వచ్చి పిల్లలకి నాకు ఒక పెద్ద మనిషిగా ఒక తండ్రి స్థానంలో ఉండి, నాకు తండ్రి స్థానంలో ఉండి, ఉమ్, మొత్తం అన్నాను ఒక మాట చెప్తే చాలు, ఏదైనా సరే. అక్కడ మా భాస్కర్ నా వైఫ్ కూడా అమ్మ మీ ఇంటికే వచ్చారమ్మా అంటుంది. కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయిందండి, వెంటనే ఫోన్ చేస్తాను. వాళ్ళ వైఫ్ వస్తే అడుగుతాను, ఏంటి అమ్మా ఇంకా రాలేదు అంటే, అమ్మ మీ ఇంటికి బయలుదేరి 5 నిమిషాలు అయిందమ్మా వచ్చేస్తారమ్మా. 40 ఏళ్ళ ఈ ప్రయాణం ఇది రక్త సంబంధం కాదు కానీ అంతకు మించినలాగా ఉంది ఇది. ఈ రోజుల్లో ఎక్కడ మేడం అలాంటి మనిషి దొరకడం? అవును, అంత అంత అది ప్రేమ అంటే. ఏమి ఎదురు చూడరు ఆయన. ఉమ్, ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నారు, మనం ఇప్పుడు చోటకి ఇప్పుడు పొలంకి వెళ్తున్నారు, ఉమ్, ఇక్కడ నుంచి వెళ్ళడానికి పెట్రోల్కో డీజిల్కో అవుతుంది కదా, ఆ డబ్బు కూడా తీసుకోరండి ఆయన, ఆ. తీసుకోరు. అది శ్రీహరి గారి మీద ఉన్న ప్రేమ లాగా ఉన్నాను. అవును, శ్రీహరి గారి మీద ఉన్న ప్రేమ, మా ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న అభిమానం, ప్రేమ అన్నీ. శ్రీహరి గారు చనిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే ఆయన జాండీస్ వల్ల చనిపోయారని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ నిజానికి మీరు మాట్లాడేటప్పుడు చాలా ఇంటర్వ్యూలో జాండీస్ వల్ల కాదు, జాండీస్ అప్పటికే తగ్గిపోయినాయి, హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చెప్పారు. మీకు కావాలంటే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ వెళ్తే ఆయన ఇది ఇస్తారు. మీరు డౌట్ ఉంటే ఆయన జాండీస్ తగ్గిపోయిందా లేదనేది కిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్స్ చూస్తే తెలిసిపోతుంది. అవును. తర్వాత బాంబేలో వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు దాకా మాకు రిపోర్ట్స్ రాలేదు, ఇవ్వలేదు. అది యాక్చువల్లీ బాబాకి జాండీస్ తగ్గిపోయింది. బట్ జాండీస్ తగ్గిపోయినా మీరు 6 months సేమ్ ఫుడ్ వాడాలి, ఉప్పు లేకుండా, నూనె లేకుండా, కొన్ని వెజిటబుల్స్, నాన్ వెజ్ వాడకూడదు, ముట్టుకోకూడదు, ఇవన్నీ సేమ్ అదే సేమ్ ప్రాసెస్. దాని మీదనే వెళ్తున్నారు ఆయన. ఎందుకంటే నేను 24 hours ఆయన పక్కనే ఉన్నాను. ఇక్కడ షూటింగ్ వెళ్తే కూడా ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్తే ఇది చేస్తాను, ఇదైంది. అక్కడ వెళ్ళినప్పుడు మంచిగా షూటింగ్ వెళ్ళి వచ్చారు. అంటే దానికి ముందు 1 week బ్యాక్ బాబా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి వచ్చారు, ఫుడ్ అలర్జీ ఏదో అయింది, అడ్మిట్ అయ్యి వచ్చారు. ఆయన చిన్న జ్వరం అంటే కూడా ఎక్కువ భయపడతారు బాబా. ఒక ఫీవర్ కూడా తట్టుకోలేరు ఆయనకు. ఒక హెడేక్ అంటే ఇంకా చాలా పెద్ద ఇది ఏమంటారు, మొత్తం డాక్టర్స్ అందరూ ఇంట్లో ఉంటారు, అంత ఇది బాడీ పెద్దది. కానీ ఆయన నొప్పి గిప్పి అని తట్టుకోలేరు బాబా, తట్టుకోలేరు ఆయన. అక్కడ జ్వరం అని వెళ్ళారు హాస్పిటల్కి. వెళ్తే వీళ్ళు ఏదైనా చెప్పి ముందు జాండీస్ ఉందని ఏదైనా చెప్పి ఉంటారో ఏమో తెలియదు, కానీ రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేసారు. లేకపోతే బ్లడ్లో నోట్లో అన్ని, చెవులో, ముక్కులో అని బ్లడ్ రాదు కదా. కొంతకాలం తర్వాత హార్ట్ అటాక్లో అంత బ్లడ్ వస్తుందా? లేదు. మంచం నిండిపోయి కిందంతా బ్లడ్ వస్తుందా? బెడ్ మొత్తం ఫుల్ అయిపోయింది, కిందంతా ఫుల్ బ్లడ్, ఎట్లా వస్తుంది? బ్లడ్ వామిటింగ్ ఎట్లా అవుతుంది? కరెక్ట్. కేసు వేయమన్నారు. కేసు వేస్తే నేను చెప్పాను కదా నా పరిస్థితి ఇట్లా ఉంది, 2 పిల్లల్ని ఎవరి దగ్గర వదిలేసి వెళ్తాను? వాళ్ళు చెప్పినప్పుడంతా అక్కడే ఫ్లై చేయాలి. తర్వాత మనీ ప్రాబ్లం ఒకటి, వీళ్ళు ఎప్పుడు చెప్తారో తెలియదు. ఆ సమయంలో మన దగ్గర డబ్బులు ఉందా లేదా తెలియదు. వెళ్ళి ఫ్లై చేయాలి, వెళ్ళి అక్కడ ఉండాలి, ముడి చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేదు. ఇస్తే ఏదో కొన్ని లక్షలు ఇస్తారు. బాబాయే పోయారు, మనిషే పోయారు, ఇంకా
ఇంకేముంది మనకి. కానీ ఆ రోజు శ్రీహరి గారిని ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావడానికి మీరు ఎంతో మందికి ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ రాలేదు. ఏ ఒక్కరు సహాయం చేస్తున్నా శ్రీహరి గారిని బయటికి ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు అంటారు. నిజమేనా? ఎస్, చాలామంది మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి ఆయనందరూ క్లోజ్ ఫ్రెండ్సే. ఆయన వల్ల ఆయన మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు దాంట్లో. ఉమ్, వాళ్ళందరికీ కొంత వాళ్ళు ఫోనే ఎత్తలేదు. ఉమ్, వాళ్ళు ఏది ఉన్నా ఫస్ట్ ఫోన్ చేసి బాబాకి చేయరు. వాళ్ళకి ఏదైనా కావాలంటే నాకే ఫోన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఉమ్, అమ్మ మేము వస్తున్నాము, ఇట్లా ఫంక్షన్ ఉంది, ఇది ఉంటే నాకు చెప్పేవాళ్ళు. ఉమ్, ఆ రోజు నా నంబర్ తెలియకపోతే పర్వాలేదు, ఉమ్. నాకు వాళ్ళు చేస్తున్న నంబర్ అది. ఒక్క వాళ్ళే ఫోన్ ఎత్తలేదు. ఎవరైనా ఒక్క కాల్ ఫోన్ ఎత్తి ఉంటే ఈరోజు శ్రీహరి ఇక్కడ ఉండేవారు. అందుకే నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. మీకు మనుషుల మీద ఇంకా నమ్మకం ఉందా? లేదు. మేడం, ఇంకో చిన్న ప్రశ్న, ఇది మీకు తెలుసుంటే చెప్పండి. డైరెక్టర్ బాబీ గారు మీకు ఐడియా ఉన్నారా? ఎస్. ఆయన ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ ఒక ఫ్యామిలీని బస్సులో ఎవరో ఇబ్బంది పెడుతుంటే శ్రీహరి గారికి ఫోన్ చేశారంట, ఎవరో చేయాలో తెలియక. హైదరాబాద్కి బస్సు వచ్చే లోపల ఈయన వెళ్ళి అక్కడ జిప్ లేదు, చేసుకుని హైదరాబాద్ కూర్చో- పంజగుట్ట దగ్గర బస్సు దిగంగానే వెళ్ళి పట్టుకొని వచ్చేసారు. మీకు ఈ ఇన్సిడెంట్ తెలుసా? 2 ఇన్సిడెంట్ ఉందండి. ఒక పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరో పారిపోయారు. ఆ, మొత్తం అందరూ అతను పెద్ద దీంట్లో ఉన్నారు పాలిటిక్స్లో ఉమ్, పొజిషన్లో ఉన్నారు. బావకు వచ్చింది ఫోను, ఉమ్, నైట్ 12 o'clock ఉన్నది. బాగా ఫోన్ వచ్చింది. పైన బెడ్రూమ్లో ఉన్నాము, 12:30 ఏదో ఫోన్ వచ్చింది. ఉమ్, ఫోన్ వచ్చి హరినా ఇట్లా పారిపోయాడు అంటే, సరే నువ్వు పెట్టు అని చెప్పి, నేను తీసుకొని వచ్చి వదులుతానుగా, నువ్వు పెట్టే ఫోన్ అని అన్నారు. నీ ఫోన్ తీసుకున్నారు. ఫోన్ చేసి టపటపట ఫోన్ కొట్టారు. ఒక 34 ఫోన్లు, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఫోన్ కొట్టేసి పడుకున్నారు. ఉమ్, పొద్దున ఫోన్ వచ్చింది, అన్న పట్టేశామన్న ఫోన్ వచ్చింది, పడుకొని మన ఇంటికి తీసుకుని రా అన్నారు. ఉమ్, వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే బస్సులో ఉన్నారంటే, సరే లేవే మనమే వెళ్దాము అన్నారు. నేను బాబు ఇద్దరు వెళ్ళాము. అయితే ఇక్కడ పంజగుట్ట బస్ స్టాండ్ ఉంది కదా, ఆ, అక్కడ మీ ఊరికి వెళ్ళే బస్సు అన్ని అమీర్పేట పంజగుట్ట అమీర్పేటలో ఉండే. బండిలో పెట్టి కూర్చొని వచ్చి ఇంటికి వచ్చేసి ఉమ్, పిలిచి అంతా ఫోన్లోనే జరిగిపోయింది. అయితే అంటే సహాయం అంటే ఇట్లాగే పరిగెత్తేవారు ఎవరికన్నా. ఏ టైం అయినా ఎట్లా ఉన్నా కూడా సరే ఉమ్, పరిగెత్తారు. పర్సనల్లీ ఆయన పర్సన్గా ఆయనే వెళ్తారు. ఉమ్. వెనక నేను ఉంటాను తోకలాగా. మేడం, ఫైనల్గా ఈ 60 years బర్త్డే ఎలా జరుపుకోబోతున్నారు? నైట్ ఎట్లాంటి పార్టీ ఉంటుందో నాకు తెలియదు. ఆ, నా పిల్లలు అరేంజ్ చేస్తున్నారు. ఉమ్, నాకే సర్ప్రైజ్గా ఉంటుంది. ఉమ్, వాళ్ళు ఏదైనా పెడితే మీరు చూడండి, ఏదైనా పెడితే ఇన్స్టాలో ఏదైనా పెడతారు. నిజంగా ప్రామిస్, మా ఆయన మీద ఒట్టేసి చెప్తారో నాకు తెలీదు. అయ్యో. వాళ్ళు ఏదో నాకు సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి వాళ్ళే కుచ్చుకొస్తారని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కొంత వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫోన్లు పెట్టుకొని ఇటు అటు తిరుగుతున్నారు. ఉమ్. ఏదో చేస్తున్నారు అనేది మాత్రం తెలుసు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే శ్రీహరి గారి కుటుంబం అంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ 10 మందికి మంచి చేసిన కుటుంబం, 10 మంది బాగుకోరిన కుటుంబం. సో మీరు, మీ పిల్లలు ఎప్పటికీ ఇలా ఆనందంగా ఉండాలి. ఫ్యూచర్లో మీరు చేసే ప్రాజెక్ట్స్ కానీ పనులు కానీ అన్నిటికీ ఆల్ ద బెస్ట్. మీరు ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.